హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఆసరా పింఛన్ల పెంపుదలకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఇక్కడ ఈ వీడియోలో చూడబోతున్నాం. మనకి గతంలో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే గత ఎలక్షన్లో భాగంగా మేనిఫెస్టోలోనైతే ఈ యొక్క చేయూత పెన్షన్స్ తీసుకునేటటువంటి 2016 రూపాయలు పెన్షన్స్ ఉన్నటువంటి వారికి 4016 రూపాయలకి పెంచుతాము అని చెప్పేసి, అదేవిధంగా ఈ వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే 4016 రూపాయల పెన్షన్స్ తీసుకుంటున్నారో వారికి ఇంకొక 2000ని కలిపి 6016 రూపాయలని కూడా పెంచుతాము అని చెప్పేసి ఆనాటి పిసిసి పెద్దలు రేవంత్ రెడ్డి గారైతే హామీ ఇవ్వడం జరిగింది. వారు అనుకున్న విధంగా ఎలక్షన్లో గెలవడం, తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ ప్రభుత్వం అయితే కొలువుదీరడం జరిగింది. అయితే ఈ యొక్క పెన్షన్స్ అనేది ఏ విధంగా పెంచుతారు, ఏంటి దీని యొక్క కార్యాచరణ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ పోరాటాలు జరుగుతున్నాయి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అయితే ఈ పెన్షన్స్కి సంబంధించి మనకి చాలా రకాల పోరాటాలు అయితే గత కొన్ని రోజుల నుండి అయితే జరగడం జరుగుతుంది. మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నగారి ఆధ్వర్యంలో ఈ యొక్క పెన్షన్దారుల పెంపు కార్యక్రమాన్ని అయితే ఉధృతం చేయడం జరిగింది. వారి యొక్క కోరిక ఏంటి అంటే జిల్లాలలో గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి పెన్షన్దారులలో చైతన్యం తీసుకువచ్చి వారందరినీ కూడా హైదరాబాద్ వరకు తరలించి అక్కడ ఒక మహాధర్నని ప్లాన్ చేయాలి. ఆ మహాధర్న చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చి ఈ యొక్క పెన్షన్స్ని పెంచాలి అనేటటువంటి ఆలోచనతో వారైతే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అనుకున్న విధంగానే చాలా జిల్లాలలో సన్నాహక సమావేశాలని కంప్లీట్ చేయడం, చాలా మీటింగ్లలో పాల్గొని వారిలో చైతన్యం కలిగించడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఒక జిల్లాలో జరిగినటువంటి మీటింగ్ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దివ్యాంగులకి వెంటనే పెన్షన్ పెంచాలి అని చెప్పేసి ఈ యొక్క ప్రముఖ దినపత్రిక ప్రకటన జారీ చేయడం అయితే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకి 4000 నుంచి 6000కి, చేయూత పెన్షన్దారులకి 2000 నుంచి 4000 వరకు ఎన్నికల్లో పెంచి ఇస్తామన్న హామీ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి హామీ నెరవేరలేదని అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ అన్నారు. ఇక్కడ గత 21 నెలల క్రితం ఇచ్చినటువంటి హామీనే, వారు ఇచ్చినటువంటి హామీనే నెరవేర్చాలి అని చెప్పేసి ఈ యొక్క మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో వికలాంగులు కానివ్వండి, చేయూత పెన్షన్దారులు కానివ్వండి కోరడం అయితే జరుగుతుంది. ఎలాంటి గుంతమ్మ కోరికలు లేకుండా మీరు ఇచ్చినటువంటి హామీని మీరు నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క పోరాటాలు అయితే జరగడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకి, చేయూత పెన్షన్దారులకి వెంటనే పెన్షన్ పెంచాలని ఇక్కడ అడ్డగుట్ట డివిజన్ కార్పొరేటర్ శ్రీ లింగన్నె ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ వినతి పత్రం అందించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పెన్షన్దారుల పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో పెన్షన్ పెంచే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ నియోజకవర్గం అధ్యక్షురాలు అందే దయామణి, ఎంఆర్పిఎస్ సికింద్రాబాద్ నియోజకవర్గం కో ఇన్ఛార్జ్ చండేటి వేణుగోపాల్ మాదిగ, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు జోగు దశరథ్ మాదిగ, భువనేశ్వర్ కళాజ్యోతి ఎంఎస్ నాయకురాలు భూపతి సుజాత మాదిగ, సూరారం సుజాత మాదిగ, బాబురావు మాదిగ, బలుగుల మహేష్ మాదిగ, సిహెచ్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొనడం అయితే జరిగింది. సో ఈ విధంగా ప్రతి మండలాల వారీగా, జిల్లాల వారీగా, బ్లాకుల వారీగా, డివిజన్ల వారీగా సన్నాహక సమావేశాలని పెట్టి ఆ తర్వాత హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సమావేశాన్ని, మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం కదలికను తీసుకువచ్చి ఈ యొక్క పెన్షన్స్ని పెంచేటటువంటి బృహత్కర కార్యాన్ని మందకృష్ణ మాదిగ గారైతే పూనుకోవడం జరిగింది. సో వారు అనుకున్న విధంగా ఈ పెన్షన్దారులకి సంబంధించినటువంటి పెన్షన్ని పెంచే విధంగా కృషి చేస్తారు అని చెప్పేసి మన ఛానల్ తరపున కూడా వారికి అభినందనలు తెలపడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ అన్నింటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.